Dear DS and AP MCET dependent candidates, I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I'm uploading the videos regarding maths with amazing shortcut method tips and tricks. Already uploaded more and more videos. So, ఇది టీఎస్ ఏపీ ఎంసెట్ ఇద్దరికి హెల్ప్ఫుల్ అయ్యే ఛానల్. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈరోజు వీడియోలో టీఎస్ ఎంసెట్ 2024 9th మే షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ పార్ట్ 3గా డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 parts నేను అప్లోడ్ చేశాను. ఎందుకంటే ఒకేసారి అప్లోడ్ చేయడానికి చాలా లెంగ్త్ అవుతుంది. 80 questions చేయడం అంటే చాలా డిఫికల్ట్. ఎడిటింగ్కి దాని అప్లోడింగ్ కూడా టూ మచ్ టైం తీసుకుంటుంది. కాబట్టి నేను మ్యాక్సిమం క్వశ్చన్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, 1 or 2 questions మీకు ఇచ్చినా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, మీరు విత్ హింట్స్ టిప్స్ కూడా ఇచ్చి మీకు చేయమని అడుగుతాను, అవి కూడా ట్రై చేయండి. ఓకేనా, రైట్. నా ఇప్పుడు పార్ట్ 3గా ఏం క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను ఈ పేపర్ నుంచి చూద్దాం. రైట్, వరకు పార్ట్ 2లో డిస్కస్ చేశాను. పార్ట్ 1, 2లో ఇప్పుడు 35 క్వశ్చన్గా ఏమి ఇచ్చాడు, మెయిన్ డీవియేషన్ అబౌట్ ద మెయిన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ చూడండి, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. మామూలుగా ఇది చేయడానికి చాలా టైం పడుతుంది. నేను జస్ట్ హింట్ ఇస్తున్నాను. ఫస్ట్ మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ద మెయిన్. మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ద మెయిన్ ఏంటి, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ద మెయిన్? యూ హావ్ టు నో ఫస్ట్. దట్ ఈస్ ఈక్వల్స్ టు సిగ్మా మాడ్. ఇది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు కాబట్టి వాట్ యూ హావ్ టు టేక్ హియర్ సిగ్మా మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ద మెయిన్ మనం చేయబోతున్నాం. ఓకే, జస్ట్ వెయిట్. మెయిన్ డీవియేషన్ ఎండి అంటాం. దానికి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సిగ్మా ఎఫ్ఐ mod xi minus x bar by sigma fi. Sigma fi అంటే sum of frequencies చేయాలి. అది sigma fi. దిస్ ఇస్ sum of frequency sigma fi. దిస్ మనం చూస్తే 4, 5, 9 ప్లస్ 13 sigma fi 13 అవుతుంది. x బార్ కనుక్కోండి. x బార్ కామన్ అంటే sigma xi fi by sigma fi. ఇది కనుక్కొని చేయడమే. దీని వాల్యూ 20/13 ఇచ్చాడు దీని వాల్యూ. సో ట్రై చేయండి. ఇది మనకి ఐపీఐ మెథడ్లోనే చేయాలి. కాకపోతే ఇక్కడ తక్కువ క్లాస్ ఇంటర్వెల్స్ ఒక 5 ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోవడం బెటర్. మీరు నేను ఫార్ములాస్ ఇచ్చాను, ట్రై చేసి చూడండి. ఓకేనా, రైట్. ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్స్లో క్వశ్చన్ చూద్దాం. ఇవి కూడా ఈజీగానే ఇస్తాడు గైస్. ఒక్కసారి చూడండి ఎలా ఇచ్చాడో ఈ క్వశ్చన్. when 2 dice are thrown, it is observed that sum of the numbers appeared on the top faces of both the dice is prime number. అంటే పాసిబుల్ ఏంటి, సమ్ ఆఫ్ ద నెంబర్స్ టాపింగ్ appears on the 2 dice is prime number అయి ఉండాలి. మన 2 diceలో ఏమి నెంబర్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 ఈచ్ డైలో ఉంటాయి. మనం ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు అనుకున్నాం సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ప్రైమ్. సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ప్రైమ్ నెంబర్ అనుకున్నాం. ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 2, 3, 5, 7 అంటే ఏమేమి వస్తాయి, 1 + 1 2 వస్తుంది, 1 2 వస్తుంది, 1 + 2 3, 5 నెంబర్, 1 4 రాదు, 1 5 రాదు, 1 4 వస్తుంది. ఎస్ 1 + 4 5 ప్రైమ్ నెంబర్. 1 6 రాదు, 1 6 ఎస్ 1 to 6 కూడా వస్తుంది ప్రైమ్ నెంబర్. అంటే 1 1 1 2 1 4 1 6 ప్రైమ్ నెంబర్ అయి ఉన్నాయి. సమ్ టోటల్ చేస్తే ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి రావాలి, 2 3 5 7 వరకు వస్తుంది. అంటే 1 2 3 5 7. అలాగే 2తో చూద్దాం. 2తో 2 1 వస్తే 2 3 వస్తుంది, 2 4 రాదు, 2 4 రాదు, 2 5 వస్తుంది, 2 5 2 6 రాదు. 2తో ఈ 3 నెంబర్స్ వస్తాయి. 3తో చూద్దాం. 3 1 రాదు, 3 2 వస్తుంది, 3 3 రాదు, 3 4 వస్తుంది, 3 4 వస్తుంది, 3 5 రాదు, 3 6 కూడా రాదు. ఓకే, 3తో 2 నెంబర్స్ 1 వస్తుంది, 4 + 1 5, 4 2 రాదు, 4 3 వస్తుంది, 7. సో 4 3 వస్తే 4 4 రాదు, 4 5 రాదు, 4 6 రాదు, 4 6 రాదు. అంటే మనకు ఓన్లీ 6 వరకు ఉంటాయి కదా. అలా మనం ఏమో వస్తుంది. 5తో చూద్దాం. 5 1 రాదు, 5 2 వస్తుంది, 5 2 వస్తే 5 3 రాదు, 5 4 రాదు, 5 5 రాదు, 5 6 వస్తుంది. వేస్ట్. 5 6 11 కూడా ఉంది కదా, 11 కూడా ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 6తో 6 1 6 6 1 6 2 రాదు, 6 3 రాదు, 6 4 రాదు, 6 5 6 5. ఇలా మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇది ఎన్ఆఫ్ఎస్ సపోర్టెడ్. ఎన్ఆఫ్ఎస్ 15 ఉంది. ఇప్పుడు మన ప్రాబిలిటీ ఏమైంది చూద్దాం.
దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ద మల్టిపుల్ ఆఫ్ 3 అమాంగ్ ద పెయిర్ ఆఫ్ నెంబర్స్. ఇందులో మల్టిపుల్ ఆఫ్ 3 ఏ ఉన్నాయో దాని సపోర్టెడ్ ఈవెంట్స్ కింద తీసుకోవాలి. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏంటి? 2 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. మల్టిపుల్ ఆఫ్ 2 3 6 అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మల్టిపుల్ ఆఫ్ 3 ఉన్న నెంబర్స్ ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 3 ఉన్నది 3 6 కనిపించాలి. ఎస్ ఇందులో. సో 1 2 1 3 1 6లో 6 మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 1 6 ఒకటి. నెక్స్ట్ 2 1 లేదు, 2 3 తీసుకో, 6 3 2 3 తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 5 లేదు, 3 2 3 4 3 2 3 4 అంటే 3ను 6 కనిపించాలి అక్కడ. 3 4 3 2 కూడా ఉంది. 4 3 5 6 4 3 5 6 6 కూడా మల్టిపుల్ ఆఫ్ 3 కదా. 5 6 6 1 6 5 6 1 6 1 6 5 ఇవి ఎన్ని ఉన్నాయి చూద్దాం సింపుల్గా. 1 2 3 4 5 6 7 8 ఉంది. అంటే n ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు 8 ఉంది. మనకు కావాల్సింది p ఆఫ్ a కదా. p ఆఫ్ a అంటే సపోర్టెడ్ ఈవెంట్స్ ఆఫ్ a 8 సారీ n ఆఫ్ a బై n ఆఫ్ s అంతే. n ఆఫ్ a 8 వచ్చింది, n ఆఫ్ s 15 వచ్చింది. 8 by 15 దట్ ఈస్ గివెన్ యాజ్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్? ఇక్కడ స్టేట్మెంట్ కరెక్ట్గా చదవడం ఇంపార్టెంట్. నౌ విల్ డిస్కస్ నెక్స్ట్. అందరికీ ప్యాక్ ఆఫ్ కార్డు గురించి తెలుసు అనుకుంటున్నాను. మనకి ఈ క్వశ్చన్లు ఏంటంటే 2 cards are drawn from a well shuffled pack of 52 playing cards are from the same suit. ఫస్ట్ 2 cards ఎక్కడి నుంచి సెలెక్షన్ చేస్తారు? సేమ్ సూట్. సూట్ కార్డ్స్ ఏంటండి? హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్, స్పేడ్స్ ని సూట్ కార్డ్స్ ఉంటాయి. 2 cards are drawn from a pack of 52 playing cards are from the same suit. మన సూట్ కార్డ్స్ అంటే హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్, స్పేడ్స్ సూట్ కార్డ్స్ ఉంటాం. ఒక్కొక్క సూట్ కార్డ్స్లో ఎన్ని ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ నుంచి మనం 2 కార్డ్స్ సెలెక్షన్ ఆఫ్ 2 అంటే n ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు 13c2. సెలెక్షన్ ఆఫ్ 2 కార్డ్స్ ఫ్రమ్ ద సేమ్ సూట్ అన్న హార్ట్స్ నుంచి కావచ్చు, డైమండ్స్, క్లబ్స్, ఇది 13c2 n ఆఫ్ s. ఇప్పుడు మన ప్రాబిలిటీ ఏమడిగారు? దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ఫేస్ కార్డ్ అండ్ ఏ కార్డ్ హ్యావింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ 13 కార్డ్స్లో ప్రైమ్ నెంబర్ ఉన్న కార్డ్స్ ఏమో 2 3 5 7 నెంబర్స్ ఉంటాయి ప్రైమ్ నెంబర్స్. అలాగే ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి? కింగ్, క్వీన్, జాక్. మనకి టోటల్ 13 కార్డ్స్లో ఏ నుంచి ఏ అంటే నెంబర్ 1 నుంచి 9 కార్డ్స్ ఉంటాయి. అంటే 13 అవి 10 అవుతాయి. ఇవి ఒక 3 10 + 3 13 కార్డ్స్ ఉంటాయి. అందులో కింగ్, క్వీన్, జాక్ ని ఫేస్ కార్డ్స్ అంటారు. 13 కార్డ్స్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ 3 2 3 5 7 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. మనం సెలెక్షన్ చేయవలసింది ఏంటి? 2 కార్డ్స్ లో ఫేస్ కార్డ్ అండ్ కార్డ్ హ్యావింగ్ ప్రైమ్ నెంబర్. నేను ఇక్కడ రాసి పెట్టాను చూడండి. ఏ ఇస్ సెలెక్షన్ ఆఫ్ ఫేస్ కార్డ్ అండ్ ఏ ప్రైమ్ నెంబర్ కార్డ్. ఫేస్ కార్డ్లు ఎన్ని ఉన్నాయి? 3 లోంచి ఒకటి సెలెక్షన్ చేసుకున్నాం. నా సపోర్టెడ్ ఈవెంట్స్ n ఆఫ్ a అనుకున్నాం 3c1. అండ్ ప్రైమ్ కార్డ్స్ ఏముంటాయి? 4 ఉంటే 4 లోంచి 1 4c1. 3c1 అంటే 3 4c1 అంటే 4 3 4 12 వచ్చింది n ఆఫ్ a. n ఆఫ్ a రెడీగా ఉంది, n ఆఫ్ s రెడీ. n ఆఫ్ s అంటే 13 by 13c2. What is the probability of p of a? Certain a. What is a here? Prime card and a face card. n of a by n of s. Okay na? n of a is 12, n of s is 13c2. Okay na? 12 by 13c2 ఎలా రాస్తాం? 13 into 12 by 1 into 2. So 12 cancel అయిపోతుంది. Now 2 can comes into numerator 2 by 13. 2 by 13 is the second option. Clear? Right. ఈ క్వశ్చన్ క్లియర్ గా చదివితే మీకు బేస్ థియరం ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ డీలర్ గెట్స్ రిఫ్రిజిరేటర్స్ ఫ్రమ్ 3 డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ C1, C2, C3. 25% of stock is from C1, 35% is C2 and 40% from C3. అంటే మనకి ప్రాబిలిటీ ఆఫ్ C1, C2, C3 ఫస్ట్ సెంటెన్స్ యూజ్ చేసుకొని ప్రాబిలిటీస్ P ఆఫ్ C1 ఇస్తున్నాను, రాస్తున్నాను 25%. P ఆఫ్ C2 ఏంటంటే 35%. ఓకేనా? P ఆఫ్ C3 అంటే ప్రాబిలిటీ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ ఆఫ్ 3 డిఫరెంట్ కంపెనీస్ 40%. ఈ 3 రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ సెంటెన్స్ చదువుతాం. The percentage of receiving defective refrigerators from C1, C2, C3 are 3%, 2%, 1% respectively. అంటే డిఫెక్టివ్ రిఫ్రిజిరేటర్స్ ని మనం D అనుకుంటే ఏదన్నా లెటర్ యూజ్ చేసుకొని D యూజ్ చేస్తాం. D అంటే డిఫెక్టివ్ తీసుకున్నాను. డిఫెక్టివ్ రిఫ్రిజిరేటర్స్
అది C1 నుంచి ఎంత డిఫెక్ట్ ఉంది 3%. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం కండిషన్ ప్రాబిలిటీకి రాయాలి. P ఆఫ్ డిఫెక్ట్ ఫ్రమ్ C1 నుంచి డిఫెక్ట్ అలా రాయాలి మనము. దట్ ఈస్ D/C1 ఎంత 3%. అలాగే రిమైనింగ్ 2 రాసేంత 3%. D/C2 అంటే డిఫెక్ట్ ఫ్రమ్ ద సెకండ్ C2 నుంచి 2%. సో అలాగే డిఫెక్ట్ ఫ్రమ్ ద C3 ఈజ్ 1%. ఇది కూడా రెడీగా ఉన్నాం మన దగ్గర. డిఫెక్ట్ ఫ్రమ్ ద C1, C2, C3 ఆర్ రెడీ అండ్ ప్రాబిలిటీస్ ఆర్ రెడీ. మన ఇప్పుడు ఏమడిగాడు, ఇఫ్ ఏ రిఫ్రిజిరేటర్ సోల్డ్ ఎట్ ర్యాండమ్ ఈజ్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ బై ఎ కస్టమర్. ఓకే, రిఫ్రిజిరేటర్ సేల్ చేసినప్పుడు కస్టమర్ ద్వారా డిఫెక్టివ్ ఏంటో కనుక్కున్నారు. దెన్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ ఫ్రమ్ ద C2. ఆ డిఫెక్టివ్ ఫ్రమ్ C2 అయి ఉండాలి. అలాంటి పర్టికులర్ కేసు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, బేస్ థియరం యూజ్ చేసుకోవాలి. బేస్ థియరం అంటే డిఫెక్టివ్ ఫ్రమ్ C2 నుంచి అది డిఫెక్ట్ అయి ఉండాలన్నాడు. అంటే C2/C1. నేను బేస్ థియరం ఇక్కడ రాస్తున్నాను, నీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఫార్ములా ఇక్కడ ఏ విధంగా ఏది మనం డిఫెక్టివ్ ఐటమ్ అయితే డిఫెక్ట్ ఏదైతే దానికి C2 నుంచి అన్నాడు, P ఆఫ్ C2/D రాయాలి. అప్పుడు న్యూమరేటర్లో P ఆఫ్ C2 ఇంటూ P ఆఫ్ D/C2 రాయాలి. ఇది బేస్ థియరం. బై డినామినేటర్లో సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ C1 D/C1 C2 D/C1 ని యాడ్ చేయాలి. అది మనం ఇక్కడ రాసుకున్నాం. P ఆఫ్ C1 ఇంటూ P ఆఫ్ D/C1 ప్లస్ P ఆఫ్ C2 ఇంటూ P ఆఫ్ D/C2 ప్లస్ P ఆఫ్ C3. ఇది బేస్ థియరం అని ఐడియా రావాలి. P ఆఫ్ D/C3 ఇదండి. ఇది మనం సబ్స్టిట్యూషన్ చేసేసి వాల్యూ వచ్చేస్తుంది. C1 C2 ఎంత ఉంది, ఫస్ట్ C2 35%, C1 25%, 35%, 40%. ఇవి సబ్స్టిట్యూషన్ చేయడం. ఇక్కడ 25 35 ఇక్కడ D2 కదా, దట్ ఈస్ 2%. న్యూమరేటర్లో ఫస్ట్ ఏం రాయాలి, P ఆఫ్ C2 అంటే 35%, 35/100 రాద్దాం. P ఆఫ్ D2 అంటే 2/100. సేమ్ వే డినామినేటర్ C1 వచ్చేసరికి ఐ థింక్ సో 25/100. సో 3%. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్క్రోల్ అప్ చేస్తున్నాను. జస్ట్ వెయిట్. ఎస్, C1 వచ్చి 25%, డిఫెక్ట్ C1 అయితే 3%. 25 35 40 3 డైరెక్ట్ రాసి 25 ఇంటూ 3% డిఫెక్టివ్ బై C2 is 3/100 plus next 35/100 into 2/100 plus 40/100 into 1/100. సో మనకి డినామినేటర్ ఉన్న 10,000, న్యూమరేటర్ 10,000 క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్లో జస్ట్ 35 into 2 70 వస్తాయి. డినామినేటర్లో ఏంటో చూద్దాం. 25 3s 75 ప్లస్ 35 2 70 ప్లస్ 40. దీని సింప్లిఫికేషన్ చేసాడు. ఈజీ క్వశ్చన్, కాకపోతే మనకి బేస్ థియరం అప్లై చేయాలని ఐడియా రావాలి. 5 7 4 11 80 185 అంటే మనకి 5 క్యాన్సిల్ అవుతుంది. 5 14s 5 3s 15 5 7s 35. Yes, 14/37. That is given as third option. Clear? If an average 4 customers visit your shop in an hour, the probability that more than 2 customers visit the shop in the specific hour. So an average 4 customers visit your shop in an hour. దీనికి మనకి ఆప్షన్స్లో E⁴ ఉంది కాబట్టి మనము పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసేయాలి. పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ యావరేజ్ అంటే ల్యాండా తీసుకుంటాం. యావరేజ్ ల్యాండా ఇచ్చాడు. ల్యాండా ఈజ్ 4. మనకి ఏమైతే ప్రాబిలిటీ దట్ మోర్ దాన్ 2 customers. మోర్ దాన్ 2 customers అంటే P ఆఫ్ X గ్రేటర్ దెన్ 2. గ్రేటర్ దెన్ 2 అంటే 3 4. గ్రేటర్ దెన్ 2 మోర్ దాన్ 2 అంటే గ్రేటర్ దెన్ 2 అంటే ఎంతమంది ఉన్నారు మొత్తం మనకి తెలియదు. ప్రాబిలిటీ గ్రేటర్ దెన్ 2. గ్రేటర్ దెన్ 2 అంటే మనం ఏం రాస్తాము, వాట్ ఈస్ ప్రాబిలిటీ బై ద పాయిషన్ డిస్ట్రిబ్యూషన్. పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ దాన్ని మనం PD అని కూడా అంటాం. డిస్ట్రిబ్యూషన్ లో P ఆఫ్ X is equals to K is equals to e power minus lambda into lambda power K by K factorial. సో మనకి ఎక్కడి నుంచి రావాలి, we want from P3
5 up to infinity. మనకి లిమిటేషన్ ఏంటో తెలియదు. 5 up to infinity మనకి x is equal to 5 up to infinity వరకు కావాలి మనకి. కానీ మనం ఇన్ని చేయడం కష్టం కాబట్టి సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ అనేది మనకి తెలుసు. 1 లోంచి మనకి కావాల్సింది ఏంటి, 3 నుంచి 4 వరకు కావాలి. 1 అంటే మొత్తం ప్రాబిలిటీ 1. 1 లోంచి మనకి అవసరం లేదు ఏంటి, 0 అవసరం లేదు. p of x is equal to 0 ప్లస్ p of x is equal to 1 ప్లస్ p of x is equal to 2 ని మనం రిమూవ్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. అది మనం చేయవలసింది ఇక్కడ. 3 నుంచి ప్రాబిలిటీ అండ్ 1 నుంచి మనకి ఏమొద్దు, 0, 1, 2 వద్దు, అవి మనం తీసేస్తున్నాం. దానికి ఈ ఫార్ములా యూజ్ చేసుకొని లాంబ్డా వాల్యూ 4 సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది అంతే. సో మనం చూద్దాం. 1 మైనస్ 0 అంటే e పవర్ మైనస్ లాంబ్డా అంటే -4 ఇంటూ లాంబ్డా పవర్ 0, 4 పవర్ 0 బై 0 ఫ్యాక్టర్. e పవర్ మైనస్ లాంబ్డా e పవర్ -4 ఇంటూ 4 బై 1 ఫ్యాక్టర్ లాంబ్డా పవర్ 1. నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను, అది యూజ్ చేసుకొని ఇది యూజ్ చేసుకొని చేయండి. లాంబ్డా ప్లేస్ లో 4 పెట్టండి, k ప్లేస్ లో 0, 1, 2 పెట్టడమే. అది ఇప్పుడు చేయవలసింది ఫస్ట్. నెక్స్ట్ ప్లస్ e పవర్ -4 లాంబ్డా అంటే 4, k అంటే 2, 4 స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్. సో దీని సింప్లిఫికేషన్ అంటే 1 మైనస్ e పవర్ -4 బయటకు తీసుకున్నాం, 4 పవర్ 0, 1, 0 ఫ్యాక్టర్ 1 ప్లస్ 4 పవర్ 1 అంటే 4 బై 1 ఫ్యాక్టర్ 1 ప్లస్ 4 స్క్వేర్ 16 బై 2 ఫ్యాక్టర్స్ 2. 2 8 క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ 1 మైనస్ e పవర్ -4 ని మనం 1 బై e పవర్ 4 రాయొచ్చు. 4 ప్లస్ 1 5 ప్లస్ 8 30. సో ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం e పవర్ 4 ఎల్సిఎం. Therefore the final result is e పవర్ 4 minus 13 by e పవర్ 4. అది ఒక ఆప్షన్ కింద ఇచ్చాడు, అది ఫస్ట్ ఆప్షన్ అంతే. పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. ఆప్షన్ నుంచి మనకు అర్థమైపోతుంది పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. దానికి ఫార్ములా తెలుసుకుంటే చాలు. ఈ లోకస్ లో క్వశ్చన్ చూడండి. ద సెంట్రాయిడ్ వేరియబుల్ ట్రయాంగిల్ ఏబిసి అట్ ఏ డిస్టెన్స్ 5 units ఫ్రమ్ ద ఆరిజిన్. సెంట్రాయిడ్ ఆరిజిన్ నుంచి 5 unit డిస్టెన్స్ ఉంది. ఆ ట్రయాంగిల్ కి ఏబి అనే 2 వర్టెక్సెస్ ఇచ్చాడు. థర్డ్ వర్టెక్స్ లోకస్ అడిగాడు. థర్డ్ వర్టెక్స్ సి ని xy ఉంటుంది. సి ఇస్ xy. వాట్ ఇస్ సెంట్రాయిడ్ ఫార్ములా? sum of x coordinates x1 plus x2 plus x3 రాస్తే x plus 2 plus 3 5 and x plus 5 by 3. x plus y 3 plus 2 5 5 plus y అంటే y plus 5 by 3. సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసుకున్నాం. y plus 5 by 3 is a g. అంటే what is a g? x plus 5 by 3 y plus 5. o అంటే తెలుసు కదా, ఆరిజిన్ 0 0. ఇప్పుడు og డిస్టెన్స్ ఇచ్చాడు 5. డిస్టెన్స్ టు సెంట్రాయిడ్ ఇచ్చాడు 5 units. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ తెలుసు కదా, రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x ప్లస్ 5 బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 5 బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చేసాడు. దీని నుంచి లోకస్ అంతే. ఇది ఏ ఫార్ములా ఉందో చూస్తే సరిపోతుంది. మనకి ఎక్స్పెన్షన్ కూడా అవసరం లేదు. ముందు దీన్ని ఎలా చేయాలి, స్క్వేరింగ్ అనుభవం వచ్చేద్దాం. ఇప్పుడు x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 5 హోల్ స్క్వేర్ బై 9 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ 25. సో దిస్ ఇస్ x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 925 225 అవుతుంది. ఇదే ఫార్మ్ ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఓకే, సో ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ 220. మళ్ళీ ఏమడిగాడు, సర్కిల్ అన్నాడు. ఈ సర్కిల్ కావునే కదా, సర్కిల్ విత్ డయామీటర్ అడిగాడు. సర్కిల్ ఆఫ్ రేడియస్ 225, ఎస్ రేడియస్ స్క్వేర్ 225 కాదు. రెక్టాంగిల్ హైపర్బోలా ఇది క్లియర్ గా సర్కిల్ అని తెలుస్తుంది. ఇప్పుడు రేడియస్ స్క్వేర్ ఎంత ఉంది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 225. సర్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కానీ కొంచెం ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూద్దాం. when the origin is shifted to 2D అంటే hk ఇచ్చాడు. దిస్ ఇస్ hk బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ x అంటే hk అన్నమాట. hk ఇచ్చాడు. మనకి తెలిసిన ప్రకారం h is equals to 2, k is equals to b. The coordinates of the point a4 having changed to 6y అంటే a4 అనేది స్మాల్ x అంటే ఒరిజినల్ కోఆర్డినేట్స్, 6y అనేది x small xy and a4 original coordinates. So 6 8 capital xy కి తీసుకోవాలి. దట్ ఈస్ చేంజ్డ్ కోఆర్డినేట్స్ అంటే న్యూ కోఆర్డినేట్స్. when the origin shifted to ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ ఒక రిలేషన్ వచ్చింది. when the origin shifted to 2b hk by the translation of coordinate axis a4 to having the
change it to 6a. Then the origin shifted to AB by the translation of fx. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాం. ఏబి ఈ ముందు ఏబి కనుక్కోవాలంటే ఈ 3 పాయింట్స్ యూజ్ చేసుకోవాలి. వాట్ ఇస్ ద రిలేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ హెచ్. స్మాల్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ హెచ్. అంటే ఎక్స్ బదులు స్మాల్ ఎక్స్ బదులు ఏ ఉంది. ఈ క్యాపిటల్ ఎక్స్ అంటే 6 ప్లస్ హెచ్ అంటే 2. అంటే ఏ వాల్యూ 2 వచ్చింది, 8 వచ్చింది. నెక్స్ట్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఈ టిప్స్ మనకి ఐపీలో ఉన్నది. స్మాల్ వై సరికి 4, క్యాపిటల్ వై సరికి 8 ప్లస్ కే ప్లేస్ లో బి ఉంది. therefore దీని నుంచి బి వాల్యూ -4. ఏబిని నౌ ఏబి ఈజ్ వాట్? నౌ ఏబి ఈజ్ -4. ఇప్పుడు ఏబిని ఫేస్ చేసుకుంది. ఇప్పుడు దీని రొటేషన్ ఆఫ్ దెన్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఈస్. అంటే ఏబి అంటే జస్ట్ లైక్ ఇక్కడ ఇంకొక పాయింట్ కోఆర్డినేట్ అనమాట ఏబిలు. దీనికి రొటేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇది ఇచ్చాను. ముందు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎలా కనుక్కుందాం చెప్పండి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇది సపోజ్ H1 K1 అనుకుందాం. HKBని ట్రాన్స్ఫార్మ్డ్ డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చు, బెటర్. ఏబి కింద తీసేసుకున్నాం. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ x² ప్లస్ 4xy ప్లస్ y² is equal to 0 is ఏం చేయాలి? స్మాల్ ఎక్స్ ప్లేస్ లో క్యాపిటల్ ఎక్స్ ప్లస్ ఏ పెట్టాలి. క్యాపిటల్ ఎక్స్ ప్లస్ ఏ అంటే మనకి ఇక్కడ 8 ఉంది. అలాగే స్మాల్ వై ప్లేస్ లో క్యాపిటల్ వై ప్లస్ బి పెట్టాలి. బి అంటే మన దగ్గర -4, క్యాపిటల్ వై -4 పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టిన తర్వాత వచ్చిన దాన్ని ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్ గా అడగలేదు, మళ్ళీ ఇండైరెక్ట్ గా ఇంకో రిజల్ట్ అడిగారు కాబట్టి టైం టేకింగ్ క్వశ్చన్ ఇది. ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ 8 హోల్ స్క్వేర్ పెట్టేసుకున్నాం. ప్లస్ వై ప్లేస్ లో 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 8 వై -4 ప్లస్ వై -4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. అంటే XY ప్లేస్ లో ఈ రిజల్ట్ పెట్టుకొని మనం ఎక్స్పెండ్ చేసుకోవాలి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి x² ప్లస్ 4xy ప్లస్ y² ప్లస్ 24y ప్లస్ 130 కంపేర్ టు దిస్ వన్. వాడు ఇచ్చిన తెలుగు మీడియం ఈక్వేషన్ తీసుకున్నాను. ఏదన్నా ఒకటే కదా ఈక్వేషన్. కంపేర్ విత్ గివెన్ ఈక్వేషన్. గివెన్ కదా 2h is equals to 4, xy కోఎఫిషియంట్ h is equals to 2 ఉంది. తర్వాత g వాల్యూ x టర్మ్ లేదు కాబట్టి g0 ఉంది. g0. సో నో ఎఫ్ అంటే ఏంటి? y కోఎఫిషియంట్ 2f, y కోఎఫిషియంట్ 24 ఉంది. అంటే f వచ్చేసరికి 12 అవుతుంది. f is 12. ఇంకా వాల్యూ ఉంది c వాల్యూ 132 ఉంది. c is equals to 132. అడిగి ఉన్నాయి. మళ్ళీ నేను అడిగాడు 2h ఆఫ్ g ప్లస్ f అడిగాడు. నౌ ఆఫ్ g ప్లస్ f ఈ వాల్యూ కనుక్కున్నాం. 2h 2 into 2 4, g అంటే 0 ప్లస్ f 12. 4 12s 48. ఓకేనా? జస్ట్ వెయిట్. సి వాల్యూ -38 48. మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. సి వాల్యూ -48 వస్తుంది. అంటే సి వాల్యూ -48. మీరు ఒక్కసారి ఇది ఎక్స్పెన్షన్ చేసి చూడండి. సి వాల్యూ -48. మనకు వచ్చిన వాల్యూ +48. +48 అంటే -cగా రాయొచ్చు కదా. మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. -48 వస్తుంది సి వాల్యూ. సో సి వాల్యూ -48 కాబట్టి 48 ఎలా రాయొచ్చు? -cగా రాయొచ్చు. అది 4th ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇది కొంచెం ఈజీనే కదా, టైం పట్టే క్వశ్చన్. అలాంటి క్వశ్చన్స్ మీరు స్పెండ్ చేయొద్దు టైం ఎగ్జామినేషన్, రైట్? Look at question. The slope of a line L passing through the point -2, -3 is not defined. ఈ లైన్ L అనేది -2, -3 నుంచి పాస్ అవుతుంది. నేను ఫిగర్ డ్రా చేసాను చూడండి. ఈ లైన్ అనేది L -2, -3 నుంచి పాస్ అవుతుంది. -2, -3 ఈ థర్డ్ కోఆర్డినేట్లో ఉంది.
ఈ స్లోప్ ఈజ్ అన్డిఫైన్డ్ అండ్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటుంది. ఇది లైన్ ఎల్. నెక్స్ట్ ది యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఎల్ అండ్ ఏఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 0 ఈస్ 45 degrees. ఏఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 0 అనేది ఈక్వేషన్ 1 అని తీసుకున్నాను. అది ఏం చేస్తుంది, ఈ లైన్ ఎల్తో 45 degrees యాంగిల్ చేస్తుంది. ఇది 45 degrees ఉందంటే కంపల్సరీ ఇక్కడ కూడా 45 degrees ఉంది. అంటే ఇండైరెక్ట్గా లైన్ 1 ఈక్వేషన్ 1 మేక్స్ an angle 45 degrees with x axis. అంటే యాంగిల్ మేడ్ బై ద ఈక్వేషన్ 1 ఈస్ విత్ x axis 45 degrees. ఎందుకంటే ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే ఇది యాంగిల్ కూడా అంత ఉంటుంది. అంటే ఇండైరెక్ట్లీ ద లైన్ ఎల్ మేక్స్ an angle 45 degrees విత్ x axis. ఈ లైన్ 1 అనుకున్నాను నేను, 45 degrees ఇచ్చాడు. లైన్ మేక్స్ యాంగిల్ theta with x axis అంటే దాని స్లోప్ ఆన్ tan theta అంటే స్లోప్ ఆఫ్ ద లైన్ m is equal to ఎంత, tan theta అంటే theta బదులు ఏముంది 45 degrees. tan 45 degrees is equal to స్లోప్ ఆఫ్ a లైన్ ఫార్ములా మైనస్ a బై b. ఏ ప్లేస్లో a ఉంది, b ప్లేస్లో -2 ఉంది కాబట్టి మైనస్ a బై -2. tan 45 వాల్యూ 1, మైనస్ a బై -2 a బై 2 కాబట్టి దీని నుంచి a వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూద్దాం. దెన్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్, ఇంకొక లైన్ ఏంటది, ఎక్స్ ప్లస్ a బై -4 is equal 0 విత్ పాజిటివ్ x యాక్సిస్ ఇన్ ద యాంటీ క్లాక్ వై డైరెక్షన్. అంటే సింపుల్గా ఈ లైన్ x యాక్సిస్ చేసే యాంగిల్ ఏంటని అడిగాడు. ఈ లైన్లో ఏ వాల్యూ మనకు ఉంది కదా, ఏ వాల్యూ ఎంత 2 వచ్చిందో అది సబ్స్టిట్యూషన్ చేసుకున్నాను. అప్పుడు లైన్ ఎలా చేంజ్ అవుతుంది, ద లైన్ ఎక్స్ ప్లస్ a బై -4 is equal 0, ఏ ప్లేస్లో 2 పెడితే ఎక్స్ ప్లస్ 2y -4 is equal 0 అయింది. దీని స్లోప్ మనకి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ థీటా కావాలంటే స్లోప్ తీసుకోవాలి. ఇది స్లోప్ మైనస్ a బై b ప్రకారం -1/2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి కావాల్సిన యాంగిల్ థీటా విత్ x యాక్సిస్ కాబట్టి దాన్ని tan థీటా ఈక్వల్ అవుతుంది స్లోప్. అంటే tan థీటా ఈజ్ ఈక్వల్ -1/2. మనకు కావాల్సిన థీటా అడిగాడు కదా, థీటా అంటే యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ x యాక్సిస్ అన్నమాట. థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనము tan ఇట్ వస్తే tan ఇన్వర్స్ -π/2 అవుతుంది. దాన్నే tan ఇన్వర్స్ -1/2 అవుతుంది. దాన్నే π మైనస్ tan ఇన్వర్స్ 1/2 కింద రాయొచ్చు. అది ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు. యాక్చువల్లీ tan ఇన్వర్స్ -1/2 మైనస్ tan ఇన్వర్స్ 1/2 కూడా అవుతుంది, కానీ మనకు ఆప్షన్లో π మైనస్ ఉంది, మైనస్ tan ఇన్వర్స్ 1/2 లేదు కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ కింద తీసుకోవాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ AB is a point of congruence of the lines, 2 లైన్స్ ఇచ్చాడు, 1, 2, 3 అనుకున్నాను. ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ అని అర్థం. సో మనకి ఇక్కడ 3 లైన్స్లో ఫస్ట్ లైన్, థర్డ్ లైన్ నోన్ వాల్యూస్ ఉన్నాయి. అందుకని 1, 3 సాల్వ్ చేయాలి. 1, 3 సాల్వ్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ వస్తుంది. 1, 3 ఐ థింక్ సో యు నో అబౌట్ ద క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. అంటే 1, 3ని సాల్వ్ చేస్తున్నాను, 2ని సాల్వ్ చేయట్లేదు. 2 అలా ఉండేది. 2లో k వాల్యూ మనకు తెలియదు, k వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ 1, 3ని ఎలా సాల్వ్ చేస్తున్నాను చూడండి. x/1 రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్లో మిడిల్ కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ 3, x కోఎఫిషియంట్ 1, అగైన్ మిడిల్ కోఎఫిషియంట్ -3, y కోఎఫిషియంట్ రాసుకోండి. -3, 3, దెన్ 1, అగైన్ -3. అలాగే సెకండ్ ఈక్వేషన్ అంటే థర్డ్, మనం సాల్వ్ చేస్తే థర్డ్ ఈక్వేషన్ కదా, థర్డ్ ఈక్వేషన్ కూడా సేమ్ తీసుకోవాలి. y కోఎఫిషియంట్ 1, సో y కోఎఫిషియంట్ 1 తీసుకున్నాను. అండ్ కాన్స్టెంట్ -8 తీసుకున్నాను. చాలా మంది తెలియని వాళ్ళు తెలుసుకుంది. 2 తీసుకున్నాను. x కోఎఫిషియంట్ అగైన్ గెట్ బ్యాక్ టు 1. ఇప్పుడు మనం x/, ఏం రాయాలి, -3 × -8, 3 8 24 +24 అవుతుంది. ఈ రెండు ఇంటూ చేసిన మధ్యలో మైనస్ సైన్ పెట్టాలి. 1 × 3, 3 విత్ -3 ఈజ్ ఈక్వల్స్ పెట్టుకొని సేమ్ y ఈజ్ ఈక్వల్స్ 3 2s 6, -8 × -+8 ఈజ్ ఈక్వల్స్ టు 1/, సేమ్ అదే ప్రాసెస్ 1 × 1 1, 2 × -3 -6, -+6. ఇప్పుడు దీని నుంచి x/21 ఈజ్ ఈక్వల్స్ y/14 ఈజ్ ఈక్వల్ 1/7 వచ్చింది. సో అంటే 7 క్యాన్సిల్ అయిపోయింది. 7 3s, 7 2s, 7 1s. అంటే xy వాల్యూస్ 3 2 వచ్చాయి. దాన్ని AB అని ఇచ్చాను. అదే మన పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ వచ్చింది. మన కాంకరెంట్ లైన్స్ అంటే సపోజ్ 3 లైన్స్ L 1 2 3 ఆర్ పాసింగ్ త్రూ సేమ్ పాయింట్, ద లైన్స్ ఆర్ కాల్డ్ as కాంకరెన్స్. 1 2 3 సేమ్ పాయింట్ నుంచి పాస్ అవుతాయి. ఆ లైన్స్ కాంకరెంట్ లైన్స్ అంటాం. పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ మనకి AB వచ్చింది. AB అని మెన్షన్ చేస్తాడు. వాట్ ఈస్ AB గాట్ 3 2 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టేట్మెంట్ చదువు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇండైరెక్ట్ గా. ఏబితో పాటు ఏమడిగాడు, పర్టికులర్ లైన్ AX - BY + 2K is P.
మనకి ఏఎక్స్ మైనస్ బీవై ప్లస్ 2k తెలియాలంటే మనకి ఏబి మాత్రమే తెలిసింది, కే తెలియదు. కే తెలియాలంటే ఏముంది, ఈ పాయింట్ని నెక్స్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కదా ఉందా కదా అందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పుడు కే కాంకరెంట్ లైన్స్ అంటే ఏం చెప్పాను, అన్నీ కూడా సేమ్ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. ఆ పాయింట్ 3-2 వచ్చింది, ఆ 3-2ని మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అది చేస్తాను చూడండి. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ చేయవలసిన క్వశ్చన్. 3-2 ఏబి అని ఇచ్చాడు. సో దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం ఈక్వేషన్ 2లో. 3k + 2 + k ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ -1/2 వచ్చింది. k వాల్యూ -1/2, ఏబి వాల్యూస్ 3-2. మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఎల్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంది. ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 2, 2k ప్లేస్లో -1. k -1/2 అంటే 2k -1 కదా. k -1/2 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 2k -1 అది సబ్స్టిట్యూషన్ చేస్తే 3x - 2y -1 0 అయింది. ఇప్పుడు p అనేది ఇచ్చాడు. వాట్ ఈస్ మెన్షన్ దట్ p is what? Perpendicular distance from the origin to the line L is p అన్నాడు. Perpendicular distance from origin to the line formula ఏంటి, s mod c/√a² + b². అదే ఇది మనం యూజ్ చేసుకున్నాం ఇక్కడ, ఇండికేట్ చేస్తాడు. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ఈస్ దిస్ వన్, mod c by ఫార్ములా ఏం చూసి mod c/√a² + b² యూజ్ చేసుకోవాలి. అది యూజ్ చేశాను నేను. mod c అంటే -1/√a² 3² - 2² 4. 9 + 4 13. అండర్ మాడ్యులస్ మైనస్ బికమ్స్ ప్లస్ 1/√13 అనేది p అనే వాల్యూతో మెన్షన్ చేశాడు. కానీ మళ్ళీ అడిగింది ఏంటి, మళ్ళీ చూడండి p వాల్యూ డైరెక్ట్గా అడగదు. మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సో జస్ట్ వెయిట్. సో వాట్ ఈస్ ఆస్కింగ్ ఫైనలీ, then the perpendicular distance from the 2, 3 to the line L. ఇప్పుడు లైన్ ఎల్కి ఏదైతే లైన్ ఎల్ ఉందో దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. అది కూడా మనము డిస్టెన్స్ ఫార్ములా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకున్నాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ విచ్ పాయింట్, 2, 3 అని వాడు ఇచ్చాడు. దిస్ ఇస్ x1 y1 అనుకుంటాం, x1 y1. సో లైన్ ఇది ax + by + c లైన్ ఫార్ములా, జనరల్ ఫార్ములాతో కంపేర్ చేయాలి. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు ద లైన్, దట్ ఈస్ mod ax1 + by1 + cy. ఈ ఫార్ములాస్ అన్ని చదవాలి గైస్. ఫార్ములాస్ మెయిన్గా చదివితే ఇవన్నీ ఐపీలో ఉన్న ఫార్ములాసే. కొన్ని టిప్స్ అనేవి నేను ఎక్స్ట్రా ఇచ్చాను, ఐపీ ఫార్ములాస్ ముందు కరవ్వండి. దీని ప్రకారం ఏ ఈజ్ a 3, 3 to 6, బి ఈజ్ a -2, -2 × 3 -6, -1/√a² + b². 9 + 4 13, +6 -6 క్యాన్సిల్ అయిపోతుంది. -1/√13 అండర్ మాడ్యులస్ మైనస్ బికమ్స్ ప్లస్ 1/√13 అయింది. 1/√13 మనకి ఏమొచ్చింది, p. కాబట్టి మనం అడిగిన రిజల్ట్ pతో ఈక్వల్ అయింది. ఎస్. ఇక్కడ ఇది చాలా లెంగ్దీ క్వశ్చన్, డైరెక్ట్గా పాయింట్ అడగలేదు. అలా కొన్ని లెంగ్దీ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ పేపర్లో అయితే. సో నేను సాల్వ్ చేస్తున్నాను, కానీ మీరు ఎగ్జామినేషన్లో జస్ట్ ఓన్లీ గెస్ వర్క్ పెట్టుకుంటూ పోవడమే. ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి మాత్రం అటెంప్ట్ చేయండి. Don't spend the too much time on few of the questions. You have to maintain the time, manage the time. Look at this question. If 4, 3 and 1 - 2 are the end points of diagonals of a square. Diagonal ఒక diagonal కి end points ఇచ్చాడు స్క్వేర్ కి. Then the equations of one of its right sides. నేను ఫిగర్ డ్రా చేసాను చూడండి. సపోజ్ మనం స్క్వేర్ ABCD అనుకున్నాం. వాడు ఇచ్చిన diagonal ends AC ends అని రాసుకున్నాను. ఇది AC అనేది డయాగనల్. ఓకే, దిస్ ఇస్ AC ఇస్ అ డయాగనల్. AC ends తీసుకున్నాను. ఇప్పుడు AC ends తెలిసినప్పుడు మనకి సపోజ్ ఏదన్నా ఒక సైడ్ అడిగాడు, మీరు AB సైడ్ తీసుకోండి. సపోజ్ AB A నుంచి పాస్ అవుతుంది, BC అయితే C నుంచి పాస్ అవుతుంది, CD C నుంచి పాస్ అవుతుంది, AD A నుంచి పాస్. అంటే ఏంటి, 4 sides కంపల్సరీ ఏ నుంచి కానీ సి నుంచి కానీ పాస్ అవుతాయి కదా. పాస్ అవుతాయంటే ఇట్ మస్ట్ బి, పాయింట్ మస్ట్ బి లైస్ ఆన్ ద లైన్. కాబట్టి నేను జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చూసాను చూడండి. మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలన్నాడు. బై ఆప్షన్స్ వెరిఫికేషన్, సైడ్స్ పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ఏబి అండ్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఎందుకంటే ఈ ఏబి నుంచి ఏసీ నుంచి పాస్ అవుతుంది, ఇక్కడెక్కడ ఆరిజిన్ టచ్ అవ్వట్లేదు. ఎందుకంటే 3, 4 అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంది, 1 - 2 అనేది ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది. కాబట్టి ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఆప్షన్స్లో ఏం వెరిఫై చేస్తున్నాము,
4 3 1 minus 2 వెరిఫై చేద్దాం. ఫస్ట్ పాయింట్ వెరిఫై చేస్తే 4 16 plus 3 minus 11 నాట్ ఈక్వల్స్ టు 0. అలా 1 minus 2 ఇందులో వెరిఫై చేస్తాం. ఇవన్నీ 4 ఆప్షన్స్లో వెరిఫై చేస్తే ఇది ఓన్లీ 4th ఆప్షన్లో లాస్ట్ 1 minus 2 వెరిఫై అయింది. అంటే 1 minus 2 1 minus 1 minus plus 4 4 2s 8 minus 4 into minus 2 plus 8 minus 9. సో 9 minus 9 0 అయింది కదా. సో ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవ్వట్లేదు అండ్ ఈ పాయింట్ నుంచి పాస్ అయింది కాబట్టి మనకు కావాల్సిన సైడ్ 4th ఆప్షన్ కింద ఇలా ట్రిక్ యూజ్ చేసుకొని చేయొచ్చు. డైరెక్ట్గా చేస్తే లెంగ్త్ అవుతుంది, రైట్? Yes, this question just depends upon your IP formula. Area of the triangle bounded by the lines given by the equations 12x square minus 20xy plus 7y square 0 and x plus y minus 1 is 0. Area of the triangle pair of lines lodi దీన్ని మనము ఫస్ట్ ఈక్వేషన్ pair of lines ని x square plus 2hxy plus by square తో కంపేర్ చేసుకోవాలి. అలాగే లైన్ మనం lx plus my plus n is equal to 0 తో కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏరియా ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు ఐపీలో, మళ్ళీ రాసాను ఇక్కడ. n square of root over h square minus ab by mod m square minus 2hln plus dl square. డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఫార్ములా తెలిస్తే చాలు. ఇక్కడ lm అంటే l1 m1 n minus 1. అలాగే a అంటే x square కోఎఫిషియంట్ ఈక్వల్ 2h అంటే minus 20 అండ్ b is 7. ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం చూడండి. సో హెచ్ అంటే minus 10 అవుతుంది. minus 10 whole square 100. n అంటే 1 square minus 1 square 1 h square minus ab 12 7 84 by am square. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే 12 plus 20 plus 7 అయింది. రూట్ 16 by 39 దట్ ఈస్ 4 by 39 వచ్చింది. సింపుల్గా ఫార్ములా చూసుకొని సబ్స్టిట్యూషన్ చేయడం. చూస్తుంటే ఫార్ములా చదవాలని అర్థమవుతుందో దీని ప్రకారం. సో దట్ ఈస్ గివెన్ as 4th ఆప్షన్. క్లియర్? జస్ట్ ఓన్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేయవలసిన క్వశ్చన్. ఇఫ్ 1 1 minus 2 2 2 minus 2 are 3 points on a circle. అది సపోజ్ ఏబిసి అనుకున్నాను అనే సర్కిల్ ఎస్ అనుకున్నాను కాబట్టి నేను సెంటర్ ఏదన్నా తీసుకోవచ్చు. ఓకే, సర్కిల్ స్మాల్ ఎస్, సెంటర్ని స్మాల్ ఎస్ అనుకున్నాను. దెన్ ద పర్పెండిక్యులర్ is from center of the circle S to center of circle S2. ఈ సర్కిల్ సెంటర్ ఎస్ అనుకున్నాను. టు ద లైన్ 3x minus 4y plus 1. ఇప్పుడు మనకు తెలుసు కదా సెంటర్ నుంచి ఏబిసి డిస్టెన్స్ ఈక్వల్ ఉంటుంది. నేను సెంటర్ ఎస్ఎక్స్వై అనుకుంటే ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్ అవుతుంది. దీని నుంచి ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ ఎస్బి స్క్వేర్ తీసుకున్నాను. ఎస్ఏ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ టు పాయింట్ 1 to 1. ఓకే, దట్ ఈస్ x minus 1 whole square plus y minus 1 whole square is equals to s అంటే xy to point minus 2 to distance between the 2 points. స్క్వేర్ యూజ్ చేసుకున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ ఉండదు. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 3x minus y plus 3 is equal to 0 అని ఈక్వేషన్ వస్తుంది. అలాగే ఎస్బి స్క్వేర్ is equals to ఎస్సి స్క్వేర్ తీసుకున్నాము. ఎస్ఏ స్క్వేర్ is equal to ఎస్బి స్క్వేర్, ఎస్ఏ స్క్వేర్ is equal to ఎస్బి స్క్వేర్ తీసుకుంటే ఇది వచ్చింది. అలాగే ఎస్ఏ స్క్వేర్ is equal to ఎస్సి స్క్వేర్ తీసుకున్నాను. అంటే ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాను. స్క్వేర్ తీసుకున్నాను అంటే ఈజీనెస్ కోసం ఎస్ఏ స్క్వేర్ ఎస్సి స్క్వేర్ తీసుకున్నాను. దాన్ని సాల్వ్ చేస్తే x minus 3y minus 3 0. ఇప్పుడు 1 2 ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ ముందు క్వశ్చన్లో చెప్పాను, అది ఎక్కడ యూజ్ చేయాలి. మనకి 3/2 minus 3/2 వస్తుంది. సో మనకి సెంటర్ వచ్చింది కానీ మళ్ళీ సెంటర్ అడగలేదు కదా, ఏమడిగాడు? ఎస్. Then the perpendicular distance from center to the line 3x minus 4y plus 1 is equals 0. మళ్ళీ దీని లైన్ ax plus by plus c అనుకోవాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ ముందు క్వశ్చన్లో ఇచ్చాను, అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా s minus 3/2 తో ఈ లైన్, ఇది ఫార్ములా. దీనిలో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాను. 3 into minus 3/2 minus 9/2 minus 4 into minus 3/2 plus 12/2 plus 1 by root over a square plus b square. 3 square plus 4 square 25 ఉంది. సో 9 plus 12 plus 2 దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 5/10 అంటే 1/2 వచ్చింది. అది ఏ ఆప్షన్ ఉందో చెక్ చేద్దాం. దట్ ఈస్ అ ఫస్ట్ ఆప్షన్. క్లియర్? ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇది సెంటర్ కనుక్కొని మళ్ళీ డిస్టెన్స్ కూడా కనుక్కోవాలి. అది క్వశ్చన్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి ఈ పేపర్లో. కొంచెం లెంగ్తీగా ఉంది పేపర్.
మళ్ళీ క్వశ్చన్ చూడండి, if the line 4x minus 3y plus 3 is equal to 0, such as the circle x square plus y square minus 4x plus 6y plus 4 is 0 at the point hk, then h minus 2k. ఫస్ట్ ఈ సెంటర్ రేడియస్ ఈ సర్కిల్ కొనుక్కోవాలి. సెంటర్ -g - f ప్రకారం 2, -3. రేడియస్ అంటే తెలుసు కదా, √g² + f² - c. రేడియస్ ఫార్ములా, ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ఐపీలో ఉన్నాయి. g² + f² - c. దాన్ని యూజ్ చేసుకుంటే g² అంటే 4, f² 3 - c -4 +4 -4 క్యాన్సిల్, √9 అంటే 3 రేడియస్ వచ్చింది. ఇప్పుడు మనకి పీ తెలియదు. పీ కనుక్కోవడానికి లైన్ ఏం చేస్తున్నాము, ఈ లైన్ అనుకున్నాం. లైన్ సపోజ్ 1, లైన్ ఏం చేస్తుంది, 1 టచెస్ దిస్ సర్కిల్ అట్ ద పాయింట్ హెచ్కి. అంటే ఈ లైన్ ఏమవుతుంది, టాంజెంట్ లైన్ అవుతుంది. సెంటర్ 2 -3. ముందు మనము పీ కనుక్కోవాలి. దానికి ఏం చేయాలి, కండిషన్ ఫర్ టాంజెన్సీ అంటే కండిషన్ ఫర్ టాంజెన్సీ సర్కిల్ r is equals to g. r is equals to d అంటే ఈ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. r అంటే మన దగ్గర ఉంది 3 is equals to, అగైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా సేమ్ ఆల్రెడీ ముందుగా యూజ్ చేసుకున్నాం, అది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. 2 × 4 8 -3 × -3 +9 ప్లస్ p బై √a² + b² అంటే 16 + 9 25, 8 + 9 17 + p బై 25 అంటే 5 అయింది. దీని నుంచి p వాల్యూ -2 వచ్చింది. అంతేనా? ఇప్పుడు ఈక్వేషన్ ఎంత వచ్చింది, 4x - 3y - 2 = 0. ఇప్పుడు మనకి కావాల్సింది hk కావాలి. ఏమి ఇచ్చాడు, hk ఈస్ √the perpendicular కింద తీసుకోవచ్చు మనము. hk ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది మనం ఏం చేసుకోవచ్చు, hk ఈజ్ √the perpendicular center to the line 1. పర్పెండిక్యులర్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. √the perpendicular ఫార్ములా h - x1 by a is equals to a - y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a² plus b². ఇది hk √the perpendicular, ఇది ఫార్ములా. అది ఇక్కడ యూజ్ చేస్తాను. h - x1 అంటే x1 y1 మన సెంటర్ని తీసుకోవాలి, hyని కనుక్కుంటాం. ఇది తీసుకొని ఫార్ములా యూజ్ చేస్తే మనకి h వాల్యూ -2/5, k వాల్యూ -6/5 వచ్చింది. కానీ మనం అడిగింది అంటే h - 2k అడిగింది. h అంటే -2/5, 2k అంటే 2 × -2 × -6 12/5, 12 - 2 10/5 అంటే 2 అనేది మనకి సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చారు. రైట్, క్లియర్?